ఈ మధ్య కాలంలో చూసిన ఇండిపెండెంట్ ఫిల్మ్స్లో నాట్యం నన్ను బాగా టచ్ చేసిన ఫిల్మ్. పేరుకు తగ్గట్టుగా ఒక నర్తకి లేదా తన జీవితంలో తనకు నచ్చినటువంటి అంశానికి రీకనెక్ట్ అయినటువంటి మూమెంట్, ఇలాంటివి మన జీవితాల్లో ప్రతి చోట కనిపిస్తాయి. కానీ ఫిల్మ్ మేకర్ పెట్టిన ఎఫర్ట్ ఒక అద్భుతమైనటువంటి ప్యాషన్ని తిరిగి రీకైండిల్ చేసి తను తిరిగి కనెక్ట్ అయినటువంటి ఆ జర్నీని ఫిల్మ్ మేకర్ లెన్స్లో బంధించిన తీరు. కానీ ప్రతి ఫ్రేమ్ ఒక కావ్యంలా చెప్తుంది. సంధ్యరాజు గారు యాజ్ అ డాన్సర్ మనందరికీ తెలుసు. యాజ్ అన్ యాక్టర్ సంధ్యని చూడటం చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. తనకున్నటువంటి ప్యాషన్ని కనెక్ట్ చేయడానికి నాట్యం ఇస్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. యాజ్ అ క్యారెక్టర్ తను ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే కొత్త యాక్టర్ అని ఎవరు అనుకోరు. ఇంకా రేవంత్ ఈజ్ అ ఫ్రెష్ ఫిల్మ్ మేకర్. స్క్రిప్టింగ్ దగ్గర నుంచి తను చెప్పాలనుకున్న భావాలు, ఇది కొత్త తరానికి ఒక సంస్కృతి సంప్రదాయాలతో పాటు హ్యూమన్ ఎమోషన్స్ని అందించడానికి చేసిన ప్రయత్నం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తను రాసుకున్న స్క్రిప్ట్లో ఈ సినిమా మొత్తానికి క్లైమాక్స్లో వచ్చే డైలాగ్, నవ్వు వేరు ఆనందం వేరు, ఇప్పుడు నేను ఆనందంగా నవ్వుతున్నాను అన్నది ప్రతి మనిషి జీవితంలోనూ ఒక్కసారి తట్టి నువ్వు ఎలా నవ్వుతున్నావు అని చెప్పుకోవాల్సినటువంటి తరుణం. వండర్ఫుల్. ఆ టీం వర్క్ అంతా కూడా ప్రతి ఫ్రేమ్ కావ్యంలా తీర్చిదిద్దిన నాట్యం టీం అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ విష్ దెమ్ వెరీ వెరీ గుడ్ లక్. ఇది డెఫినెట్గా వైరల్ అవ్వాలి, అందరూ కూడా చూడాలి, ఈ జనరేషన్ కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీరు నాట్యం చూడండి, ఇంకా చాలా మందితోటి చూపించండి, రీట్వీట్ చేయండి, షేర్ చేయండి. మనసులో ఎన్నో భావాలు, మాటల్లో చెప్పలేని భావాలు, పదాల్లో మాత్రమే పేర్చగలిగే భావాలు. నా భావాలు మీకు చేరవేసే రాయబారులే ఈ ఉత్తరాలు.